హాయ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా భర్త నాకంటే 18 ఏళ్ళు పెద్దవాడు. నా భర్త నన్ను ఎప్పుడూ తిడుతూ నాతో గొడవ పడుతూ ఉండేవాడు. ఒకరోజు అనుకోకుండా నా భర్తకు పక్షవాతం వచ్చింది. ఇప్పుడు అతడు మంచానికి పరిమితమయ్యాడు. అతను ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. ఆయన ఏడుస్తూ ఎదురింటి వైపు సైగ చేస్తూ చూపించేవాడు. కానీ నేను ఎదురింట్లోకి వెళితే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. అది పాడబడ్డ ఒక ఇల్లు. అకస్మాత్తుగా ఒకరోజు నా భర్త మరణించాడు. అతడు మరణించిన వారం కూడా కాలేదు. నేను ఒకరోజు అటుగా వెళ్తున్నాను. అతను ఎదురింటి వైపు చేసే సైగలు నాకు గుర్తుకొచ్చాయి. ఒకరోజు ఆ పాడుబడ్డ ఇంట్లో ఏముందో చూద్దామని అక్కడికి వెళ్ళాను. తలుపు తెరిచి చూసేసరికి నా ప్రాణం పోయినంత పని అయింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. అన్యాయానికి గురవుతున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు న్యాయం చేస్తారు అని అంటారు. కొంతమందికి న్యాయం చేసినా వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతారు. అలాంటి వాళ్ళలో నేను ఒకదాన్ని. నా విషయంలో కూడా అదే జరిగింది. నా పేరు నిర్మల. నాకు 20 సంవత్సరాలు. నేను చూడడానికి చాలా అందంగా ఉండేదాన్ని. నా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగోలేక నాకు చాలా పెద్ద వ్యక్తితో పెళ్లి చేశారు. కారణం, ఆయన చాలా ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నారు. ఇంకా ఆయనకు ఆస్తులు ఉన్నాయి. అందువల్ల అతనితో వివాహం జరిపించారు. మా ఆయన నాకంటే 18 ఏళ్ళు పెద్ద. మరియు అతని తలపై ఒక్క తల వెంట్రుక కూడా లేదు. ఆయన చూడడానికి చాలా లావుగా భారీ పొట్టుతో ఉండేవాడు. మేము ఎప్పుడు అయినా బయటికి వెళ్ళినప్పుడు జనాలు నన్ను ఆయన కూతురుగా భావించేవారు. నేను చాలా సన్నగా నాజుగ్గా ఉండేదాన్ని. అందుకే ఆయన నన్ను బాగా తినమనేవారు. ఎందుకంటే బాగా తినడం వలన నేను కూడా బరువెక్కి ఆయనలాగా వయసులో పెద్దదానిలా కనబడతానని ఆయన ఆలోచన. నేను సరదాగా ఆయనకు ఒక సలహా ఇచ్చాను. నన్ను బరువు పెరగమనే బదులు మీరు బరువు తగ్గొచ్చు కదా అని చమత్కరించాను. కానీ ఆయనకు కోపం వచ్చి నా చెంప మీద గట్టిగా కొట్టారు. మా పెళ్లి జరిగి నెల కూడా అవ్వలేదు. అంతలోనే ఆయన నా మీద చేయి చేసుకున్నారు. అంతే, ఆ దెబ్బకు నేల మీద పడిపోయాను. అప్పుడు ఆయన నాతో, అసలు నువ్వు ఆడదానివేనా? భర్తని ఎలా గౌరవించాలో నీకు తెలియదా? చనివిచ్చాను కదా అని నా తల మీద కూర్చోవాలని ప్రయత్నం చేయొద్దు. నీలాంటి ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. మిమ్మల్ని నియంత్రించకపోతే మీరు మా నెత్తిన ఎక్కి కూర్చుంటారు. నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు. నేను సంపాదించి తెస్తే తీరిగ్గా కూర్చొని తింటున్నావు. నీకు అన్నీ నేనే తెచ్చిపెడతాను. నన్ను ఎగతాళి చేసే హక్కు నీకు లేదు అన్నారు. అప్పుడు నేను, ఏమండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని ఎగతాళి చేయడం లేదు అని అతనితో అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఆయన నేను ఏం మాట్లాడినా, ఏ చిన్న విషయం చెప్పినా చాలా సీరియస్ అయ్యేవాడు. చాలా రోజుల వరకు ఆ విషయంపై నన్ను తిడుతూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు బరువు పెరగడానికి ఉపయోగపడే తిండి బండారాలు ఇంటికి తీసుకువచ్చేవాడు. నా కోసం మిర్చి, సమోసా, బిర్యానీ, అన్నీ నూనె ఎక్కువగా ఉన్న తినుబండారాలు, ఇంకా బేకరీ ఐటమ్స్ తెచ్చేవాడు. నాకు అవన్నీ తినే అలవాటు ఉండేది కాదు. అవి తింటే నాకు కడుపు ఉబ్బరంగా అనిపించేది. నేను వద్దని ఎంత మారం చేసినా ఆయన వినేవారు కాదు. నువ్వు నేను తెచ్చినవే తినాలి, ఇవి తప్ప ఇంకేమీ తినకూడదు అనేవారు. ఇలాంటి పదార్థాలు తిని తిని నేను కూడా బరువు పెరిగాను. కానీ నేను చాలా ఇబ్బందికరంగా కనబడేదాన్ని. దాంతోపాటు నాకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. అందరూ నన్ను అడిగేవారు, నిర్మల, పెళ్లి తర్వాత నీకు ఏమైంది? అప్పట్లో బాగా సన్నగా అందంగా ఉండేదానివి, ఇంత తొందరగా ఇంత బరువెక్కావు అని అందరూ అడిగేవారు. కానీ నేను వాళ్లకు జరిగింది చెప్పలేక నిస్సహాయంగా ఉండిపోయేదాన్ని. ఆయన అందరి ముందు నా మీద చెయ్యి ఎత్తేవాడు. ఇష్టం వచ్చినట్లు తిట్టేవాడు. నా తల్లిదండ్రుల ముందు ప్రేమగా నటించేవాడు. కానీ వారి చాటున మాత్రం వాళ్ళని అగౌరవంగా తిట్టేవాడు. బంధువుల ముందు నాకు చాలా అవమానం జరిగింది. నన్ను అసలు గౌరవించేవాడే కాదు. కానీ అతను ఏం చేసినా నా భర్త కదా, నా ఖర్చులన్నీ అతనే చూసుకుంటున్నాడు కదా అని సహించేదాన్ని. కానీ కొద్ది రోజులకు ఆయన నాకు ఖర్చు పెట్టడం కూడా మానేశారు. నీకు అయ్యే ఖర్చు నువ్వే సంపాదించుకో. నా దగ్గర నీకు ఖర్చు చేయడానికి డబ్బులు లేవు. డబ్బులు కావాలంటే ఏదైనా ఉద్యోగం వెతుక్కొని నీకు అయ్యే ఖర్చులను సంపాదించుకో అన్నారు. చేసేదేమీ లేక నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. నేను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడం మొదలుపెట్టాను. నా పరిస్థితి ఎంత దారుణంగా అయ్యిందంటే, నా బాధను తట్టుకోలేక ఒక్కోసారి నా తోటి ఉద్యోగుల ముందు ఏడ్చేదాన్ని. ఎప్పుడైతే వాళ్లకు నా భర్త గురించి చెప్తానో వాళ్ళు విని చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. నా బాధ పంచుకోవడానికి నా దగ్గర ఎవరూ లేరు. భార్యను కొడితే తప్ప తాను తిన్నగా ఉండదు. అందుకే నేను నా భార్యను ఏ కారణం లేకుండానే కొడుతుంటాను అని తన స్నేహితులు మరియు బంధువుల ముందు కూడా నన్ను అగౌరవపరిచేవాడు. మాకు ఇప్పటి వరకు పిల్లలు కూడా అవ్వలేదు. ఈ విషయం మీద నేను చాలా బాధపడుతున్నాను. కానీ ఏమీ చేయలేకపోతున్నాను. అందరికీ నా సంసారం బాగానే ఉంది అని అబద్ధం చెప్పేదాన్ని. పెళ్ళి అవ్వకముందు నా జీవితం చాలా బాగా ఉండేది. మా అమ్మా నాన్న ఏం ఆలోచించి ఇలాంటి దుర్మార్గుడికి ఇచ్చి నా గొంతు కోసారో నాకు తెలియదు. కానీ నేను అతడికి నచ్చాలని చాలా నా శాయశక్తుల ప్రయత్నించేదాన్ని. ఆయనకు ఏం నచ్చుతుందో అదే చేసేదాన్ని. ఆయన యొక్క ప్రతి ఇష్టాన్ని గౌరవించేదాన్ని. ఆయన ప్రతి ఒక్క మాటను పాటించేదాన్ని. కానీ నేను ఆయన మాట వినకపోయినా
కూడా ఆయనకు నా మీద కోపం వచ్చేది. ఆయన నన్ను కాకుండా ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారేమో అని అప్పుడప్పుడు అనిపించేది. ఎందుకంటే అంతలా నన్ను అసహ్యించుకునేవాడు. లేకపోతే ఇంకేదైనా విషయం ఉండి ఉంటుంది. దాని మీద కోపం నా మీద చూపిస్తున్నారు అనిపించేది. ఎందుకంటే అతను నా మీద కోపం చూపించేవారు. నా భర్త స్నేహితులతో చాలా ఆనందంగా ఉండేవాడు. ఆయన స్నేహితులు కూడా మా ఇంటికి వచ్చేవారు. వాళ్ళు వచ్చినప్పుడు రోజంతా నాకు వంటింట్లోనే ఉండడం సరిపోయేది. అయినా కూడా నేను ఆయనకు ఏమీ చెప్పేదాన్ని కాదు. దానితో ఆయన ఆనందపడతారేమో అనుకునేదాన్ని. కానీ ఆయన ఏ క్షణం కూడా ఆనందంగా ఉండేవారు కాదు. నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అసలు అర్థమయ్యేదే కాదు. నాకు కొన్నిసార్లు చనిపోవాలన్నంత బాధ కలిగేది. ఎందుకంటే ఏదైతే నా జీవితంలో జరుగుతుందో అదంతా నా ఊహకు అందడం లేదు. నా భర్త ఏ ఆఫీసులో అయితే పనిచేస్తున్నాడో అక్కడ బాగా లంచం తీసుకునేవాడు. కొత్త మొబైల్స్, కార్లు కొంటూ జీవితాన్ని ఎంతో ఉల్లాసంగా గడిపేవాడు. అతని యొక్క ప్రతి ఒక్క ఆశను తీర్చుకునేవాడు. కానీ నేను మాత్రం నా ఖర్చులన్నీ సొంతంగానే సంపాదించుకొని ఖర్చు పెట్టేదాన్ని. నా గొడవల వల్ల మా వీధిలో కూడా అందరికీ నా గురించి తెలిసిపోయింది. కానీ ఒకరోజు చాలా దారుణంగా జరిగింది. ఆయన ఎటువంటి కారణం లేకుండా నాపై గొడవపడ్డాడు. అదేంటంటే మా ఆయన ఫోన్కి ఎవరో చాలాసేపటి నుంచి ఫోన్ చేయటంతో ఫోన్ ఎత్తి మాట్లాడాను. ఎందుకంటే ఆయన స్నానం చేస్తున్నారు, తర్వాత చేయమని చెప్పటానికి. ఆ సమయంలో ఆయన స్నానం చేస్తూ ఉన్నారు. స్నానం నుంచి వచ్చాక నా ఫోన్ మోగింది కదా, ఎవరు లిఫ్ట్ చేశారు అని అడిగాడు. అప్పుడు నేను ఎవరో చాలాసేపటి నుండి ఫోన్ చేస్తున్నారండి, మీరు స్నానం చేస్తున్నారని చెప్పాను అని అన్నాను. అంతే, నా ఫోన్ నన్ను అడగకుండా ఎలా ముట్టుకుంటావు అని చితకబాదాడు. అప్పుడు ఈ విషయంపై ఆయన నాతో గట్టిగా గొడవపడ్డాడు. నేను నీతో ఉండదలుచుకోలేదు, నువ్వు అసలు నాకు నచ్చడం లేదు, పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలైనా నా మనసులో చోటు సంపాదించలేకపోయావు అని బయటకు వెళ్లారు. ఈ విషయం ఎక్కడ మొదలై ఎంత దాకా పోతుందో అసలు ఊహించలేకపోయాను. నేను నీతో బలవంతంగా ఉంటున్నాను అని చాలా కోపంగా అన్నాడు. దీనివల్ల ఆయన బీపీ పెరిగిపోయింది. ఆయన కోపంగా స్కూటర్ తీసుకొని వెళ్లారు. చాలా ఆలస్యమైంది. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. రాత్రి 12 అయింది, ఇంకా ఇంటికి రాలేదు. సడన్గా నాకు ఆయన ఫోన్ నుంచి కాల్ వచ్చింది. ఆయన నాకు అసలు ఫోనే చేయరే అనుకుంటూనే నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. అవతల వ్యక్తి మాట్లాడుతూ, ఈయన ఎవరో స్కూటర్ పై నుండి ఇక్కడ పడి ఉన్నారు, ఈయన్ని కామినేని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, కావున మీరు అక్కడికి రండి అన్నారు. నా గుండె పగిలిపోయినట్టయింది. నేను వెంటనే హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరాను. అప్పటికే డాక్టర్లు ఆయనను చెక్ చేసి ఆయనకు బీపీ పెరగడం మూలాన ఆయనకు పెరాలసిస్ వచ్చింది అని చెప్పారు. ఆయన నడవలేరు, అలాగే మాట్లాడలేరు, ఇంకా అతని శరీరం దేనికి స్పందించలేదు. కేవలం అతని కళ్ళు, చేతులలో కొంత కదలిక మాత్రమే ఉంటుంది అని చెప్పారు. ఇక నుంచి ఈయన మంచానికే పరిమితం అవుతారు అని చెప్పడం జరిగింది. అది విని ఏడవడం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. నా భర్త అనవసరమైన కోపంతో ఆయనే నష్టం కలిగించుకున్నారు. వారం రోజులు హాస్పిటల్లో ఉండి ఆయన డిశ్చార్జ్ చేశారు. ఆయన ఇంటికి తీసుకొని వచ్చాము. ఆయనకు అన్నీ నేనే చేసేదాన్ని. ఆయన కదలలేరు, మాట్లాడలేరు. అయినా కూడా చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టుగా ఆయన చేసిన దానికి, ఆయనకు జరిగిన దానికి ఆయన అస్సలు పశ్చాత్తాపపడటం లేదు. ఆయన పరిస్థితి చూసి నాకు చాలా బాధేసేది. ఆయన నాపై ఎప్పుడు ఎంత దారుణంగా ప్రవర్తించినా కూడా ఆయన నా భర్తే కదా అని అనిపించేది. ఆయనకు ఇలా జరగాలని నేను కలలో కూడా అనుకోలేదు. భర్త ఎలాంటి వాడైనా కూడా తన భర్తకు ఇలాంటి పరిస్థితి రావాలని ఏ భార్య అనుకోదు. ఇప్పుడు మా ఇంట్లో డబ్బులకు కూడా బాగా ఇబ్బంది అయిపోయింది. నేను ఉద్యోగం చేసుకుంటూ, ఇంట్లో పనులు కూడా చేసుకుంటూ, ఆయనకు కూడా చూసుకుంటూ ఉన్నాను. నేను నా భార్యతో చాలా దారుణంగా వ్యవహరించాను. తనని ఎప్పుడు కొట్టేవాణ్ణి, తిట్టేవాణ్ణి, ఎల్లప్పుడూ కోప్పడేవాడిని. నేను ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోకుండా నన్ను చిన్నపిల్లవాడిలా చూసుకుంటుంది అని ఆయనలో మార్పు రాసాగింది. ఒకరోజు ఆయన నాకు విచిత్రమైన సైగలు చేస్తూ ఏదో చెబుతున్నారు, కానీ నాకు అర్థం కావడం లేదు. ఆయన తన వేలితో సైగ చేస్తున్నారు. ఆయనకు బాత్రూమ్ వస్తుందేమో అని అనుకున్నాను. బాత్రూమ్ చేయించాను. కొంతసేపటికి నాకు అర్థమైంది. ఆయన ఎదురింటి వైపు చూసి సైగ చేస్తున్నారు. దీని అర్థం ఆయన నన్ను ఎదురింటికి వెళ్ళమంటున్నారా? అటువైపు చూస్తూ ఏడ్చేవాడు. నేను వెళ్ళి అక్కడ చూసేసరికి అక్కడ ఏమీ ఉండేది కాదు. ఆయన వస్తువులు కానీ, ఆయనకు ఉపయోగపడే పరికరాలు కానీ అక్కడ ఏమీ లేవు. నాకు ఆ విషయం ఏంటో అర్థం కావడం లేదు. అని మీరు అటువైపు ఎందుకు సైగ చేసి చూపిస్తున్నారు? మీరు ఆ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారా అన్నాను. ఆయన కాదు అని సైగ చేశారు. ఒకరోజు నేను ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను సగం రోజు ఇంట్లో ఉండను, ఉద్యోగానికి వెళ్తాను. ఈ ఉద్యోగాన్ని వదలలేను. ఎందుకంటే ఇప్పుడు మా ఇంటికి అయ్యే ఖర్చులన్నీ నా ఉద్యోగంతో వచ్చే డబ్బుతోనే తీరుతాయి. అందుకే నేను పని మనిషిని పెట్టుకున్నాను. ఆయన ఉద్యోగానికి ఇక వెళ్ళలేరు. ఆఫీసు వాళ్ళు కూడా ఆయనకు రావాల్సిన డబ్బులు లెక్కగట్టి ఇచ్చేశారు.
అందుకే ఆయనకు జీతం రావడం కూడా ఆగిపోయింది. ఉద్యోగ విరమణ తర్వాత రావాల్సిన డబ్బు కూడా రావడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ వాళ్ళు ఏవో సాకులు చెబుతూ పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. రావాల్సిన డబ్బును అందివ్వడం లేదు. ఆయన ఒక మంచి అధికారంలో ఉండేవాడు. ఆయన సంతకం లేనిదే ఏ ఫైల్ ముందుకు కదిలేది కాదు. నా భర్త చాలామందికి తెలుసు. ఆయన అంటే చాలామందికి భయం. అందుకే వాళ్ళ పనులు జరగడానికి లక్షల్లో లంచం ఇచ్చేవారు. ఆయన స్నేహితులు కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి ఆయన చుట్టూ చక్కర్లు కొట్టేవారు. కానీ ఎప్పుడైతే ఆయన మంచానికి పరిమితమయ్యారో అందరూ ఆయనను వదిలేశారు. ఆయనకు ఇప్పుడు ప్రపంచం అసలు రంగు తెలిసింది. కేవలం నా భార్యే నాకు అన్ని పనులు చేస్తుంది అని గుర్తించాడు. ఆయన దుస్థితి చూసి నాకు కూడా ఏడుపు వచ్చేది. మా పెళ్లి జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 5 సంవత్సరాలలో ఆయన నన్ను ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకోనివ్వలేదు. ఆయన పెట్టే బాధలు భరించలేక నా రక్తం మరిగిపోయేది. కానీ ఆయన చేసిన దానికి ఆయనకు శిక్ష పడింది అని నేను ఆయనను క్షమించేశాను. నేను ఇంకా శిక్షించదలుచుకోలేదు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆయన అక్క ఇంటికి వచ్చి ఆయనను కలవకుండానే నా దగ్గరికి వచ్చి, మీ ఆయనకు విరమణ తర్వాత రావాల్సిన డబ్బు ఇంకా రాలేదా అని అడిగింది. వదిన, నేను ఎన్నోసార్లు ఫోన్ చేశాను, కానీ వాళ్ళు స్పందించడం లేదు. ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తూ ఉన్నారు. నాకు తెలిసి చాలా డబ్బు వస్తుంది. మీరు దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగింది. ఆయనకు మంచి ట్రీట్మెంట్ చేయిద్దామనుకుంటున్నాను. ఇక్కడ కాకపోతే సిటీకి వెళ్ళి అయినా సరే మంచి డాక్టర్కి చూపించి చికిత్స చేయిస్తాను అన్నాను. జీతం డబ్బులు కూడా నాకు ఇచ్చేవాళ్ళు కాదు. అయితే నా తమ్ముడు ఆ డబ్బంతా ఏం చేసి ఉంటాడు, ఎక్కడైనా దాచుంటాడేమో అని అంది. అది నీకు కూడా తెలిసి ఉండవచ్చు నిర్మల, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అతని ఆస్తంతా నీ దగ్గరే ఉంది. నీ భర్త లక్షల్లో లంచం తీసుకునేవాడు. అదంతా నీపైనే ఖర్చు చేశాడు అనింది. నాకు కోపం వచ్చేసింది. నేను స్వయంగా ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఆరోగ్యం బాగలేకపోయినా ఉద్యోగానికి వెళ్లేదాన్ని. 30 రోజులు కష్టపడితేనే నాకు 30,000 వస్తుంది. అవి కూడా ఇంటి ఖర్చుల కోసం ఖర్చయ్యేవి. నీకు ఆయన డబ్బులు కావాలంటే ఇల్లు మొత్తం చెక్ చేసుకో. ఆయన డబ్బుల వివరాలు నీకు దొరికితే ఆ వివరాలు నాకు కూడా చెప్పు అన్నాను. ఆమె విసుక్కుంటూ, నువ్వు చాలా దుర్మార్గురాలివి. నీ భర్త కూడా దుర్మార్గుడు. అందుకే ఈరోజు నీ భర్త ఆ స్థితిలో ఉన్నాడు. నువ్వు కూడా ఆ స్థితికి రాకుండా చూసుకో. ఒకవేళ అలాగే జరిగితే మీ ఇద్దరిని ఎవరు చూసుకుంటారు? మీరు చివరి క్షణాల్లో కష్టాలు పడి చనిపోవాల్సి ఉంటుంది అని శపించింది. నేను ఆమె మాటలు విని చాలా ఆందోళన చెందాను. ఈ సమాజం ఎంత దారుణంగా ఉంది అని ఆలోచించాను. నేను విషయాన్నంతా నా భర్తకు చెప్పాను. ఆయన వింటున్నారు, అర్థం కూడా చేసుకుంటున్నారు. మరి ఏడుస్తున్నారు. ఆయన నాతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు, కానీ మాట్లాడలేకపోతున్నారు. మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకు చెకప్ చేయించాను. డాక్టర్ ఏమన్నారంటే ఆయన ఆరోగ్యం కుదుట పడే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఆ దేవుని దయతో ఏదైనా మాయ జరిగితే తప్ప చెప్పలేము. మీరు కావాలంటే వేరే డాక్టర్కి చూపించవచ్చు, వేరే ఊరికి కూడా తీసుకెళ్లవచ్చు అన్నారు. డాక్టర్ నెల నెలా వచ్చి చెకప్ చేస్తూ ఉన్నారు. ఆయన నుంచి ఏదైనా శుభవార్త వింటాము అని ఎదురుచూస్తున్నాను. కానీ ఏ శుభవార్త నా చెవికి వినపడటం లేదు. ఒకరోజు ఉదయం లేచిన తర్వాత ఆయనను చూడగానే ఆయనలో ఎటువంటి కదలిక లేదు. శ్వాస కూడా ఆడటం లేదు. నా కాళ్ళ కింద నేల లాగేసినట్టయింది. వెంటనే డాక్టర్ గారిని పిలిపించాను. డాక్టర్ తనని చెకప్ చేసి ఈయన ఉన్న ఇలాంటి దుర్భరమైన స్థితిలో కన్నా చనిపోవడమే మంచిది అని నాకు చెప్పారు. అప్పుడు నేను చాలా ఏడుస్తున్నాను. అయినా నా మనసులో అనుకుంటున్నాను, తనకు నరకం నుండి విముక్తి కలిగించాలి అని. ఆయన ఎంత దారుణంగా వివరించినా ఆయన నా భర్త. ఆయన చనిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అయినా చివరి క్షణాల్లో కూడా ఆయనను సేవ చేశాను, బాగా చూసుకున్నాను. కానీ ఏం లాభం, దేవుడు మా బంధాన్ని దూరం చేశాడు. ఆయన అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత నేను ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగానికి వెళ్ళలేకపోయాను. నేను కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాను. నాతో పాటు పని మనిషి ఉండేది, పనులన్నీ చేసేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే నా దగ్గర డబ్బు అంతా అయిపోయింది. పని మనిషికి ఇవ్వటానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. ఉద్యోగానికి వెళ్ళటానికి ఆయన చనిపోయి ఎక్కువ సమయం కూడా కాలేదు. ఆడవాళ్ళు చాలా విచిత్రమైన వ్యక్తిత్వం కలవారు. వాళ్ళు ప్రేమించిన వ్యక్తి ఎంత ద్రోహం చేసినా, మోసం చేసినా క్షమించేస్తారు. కానీ నా భర్త నాతో ఎందుకు అలా వ్యవహరించారో నాకు ఇప్పటికీ తెలియడం లేదు. నేను మాత్రం ఆయనకు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఇంట్లోకి అడుగుపెట్టాను. నేను చూడటానికి బాగా ఉండేదాన్ని. అయినప్పటికీ ఆయన మనసులో చోటు సంపాదించుకోలేకపోయాను. భార్య అందంగా ఉందో లేదో భర్త చూపుల్లోనే అర్థమవుతుంది. ఒకసారి భర్తకు భార్య నచ్చిందంటే చాలు, ఆమె ఎలా ఉన్నా, ఎంత వయసైనా తనకి నచ్చుతూనే ఉంటుంది. అందుకే ఎంత అందమైన అమ్మాయి కూడా కొన్నిసార్లు తన భర్త మెప్పును పొందలేకపోతుంది. వాళ్ళ పరిస్థితి కూడా నాలాగే అయిపోతుంది.
నాకు మళ్ళీ మళ్ళీ ఆయనే గుర్తుకొస్తున్నారు. కానీ నా వయసు కూడా చిన్నదే. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. నా మనసులో ఇప్పుడు ఎటువంటి కోరికలు కూడా లేవు. ఎలాంటి లక్ష్యమూ లేదు. కానీ నా దగ్గర డబ్బంతా అయిపోయింది. ఉద్యోగానికి వెళ్ళకపోవడం వల్ల డబ్బులు లేవు. దాంతో పని మనిషిని కూడా మానేశాను. నేను ఒకరోజు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నా పని మనిషి స్వయంగా తన ఇంటి నుంచి భోజనం వండుకొని నా కోసం తీసుకొని వచ్చింది. తను నాతో, మీరు చాలా మంచివారు, మీ పరిస్థితి బాగా ఉన్నప్పుడు నన్ను బాగా చూసుకున్నారు. నేను మీకోసం ఆహారం మాత్రమే తేగలను. నా దగ్గర ఇంతవరకే ఉంది. ఆ రోజు నాకు అనిపించింది, మనం బాగున్నప్పుడు ఎవరికైనా సహాయం అందిస్తే వాళ్ళ నుండి మనకు తిరిగి రెట్టింపు సహాయం అందుతుంది అని. ఆమె చాలా పేదది. తన దగ్గర ఏమీ లేదు. అయినప్పటికీ తను నా కోసం ఆహారం తీసుకొని వచ్చింది. కానీ నా భర్త ఆఫీస్ వాళ్ళు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు నా నుంచి లంచాన్ని ఆశిస్తున్నారు. కానీ నా దగ్గర లంచం ఇవ్వడానికి డబ్బులు లేవు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఇల్లంతా దుమ్ము పట్టింది. ఇల్లు శుభ్రం చేసుకుందామని శుభ్రం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన కొత్త బట్టలు, పాత బట్టలు, ఆయనకు సంబంధించిన కొన్ని వస్తువులను ఎదురుగా ఉన్న పాడుబడ్డ ఇంట్లో పడేద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే నాకు నా భర్త గుర్తుకు వచ్చాడు. ఆయన మాటి మాటికి ఇటువైపు ఎందుకు సైగ చేసేవారు అని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ ముందుకు నడిచాను. అనుకోకుండా నా కాలుకి ఏదో తగిలింది. ఏంటా అని తీయగా అక్కడ ఉన్నది చూసి నా కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. అక్కడ ఒక బ్యాగు ఉంది. అది మా ఇంట్లోని బ్యాగు. ఇక్కడ ఎందుకు ఉందా అని దాన్ని తెరిచి చూడగా నాకు నోటి మాట రాలేదు. ఒక్క క్షణం ప్రపంచం స్తంభించినట్లు అనిపించింది. ఆ బ్యాగు నిండా బంగారు బిస్కెట్లు, కట్టల కట్టల డబ్బులు, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. నాకు అప్పుడు అర్థమయ్యింది ఆయన ఎందుకు ఇటువైపు సైగ చేశారు అని. సమాజంలో అందరికీ తెలుసు ఆయన పెద్ద లంచగొండి అని. ఈ డబ్బంతా అలా సంపాదించి అయి ఉండవచ్చు. మరుసటి రోజు పని మనిషిని పిలిపించుకున్నాను. తనతో ఈ ఇల్లు అమ్మేస్తున్నాను, నేను ఈ ఇంటిని ఖాళీ చేస్తున్నాను, ఇంటి సామాను అంతా ప్యాక్ చెయ్యి అని చెప్పాను. ఇక నేను ఈ ఊరి నుంచి పక్క ఊరికి వెళ్ళి అక్కడ నేను జాబ్ చేసుకుంటాను. ఈరోజు నా దగ్గర ఇల్లు, కారు ఉన్నాయి. నా భర్త పేరు మీద ఒక అనాథాశ్రమాన్ని కట్టించాను. ఎందుకంటే ఈ డబ్బు నీతిగా సంపాదించింది కాదు, కాబట్టి అనాథలకు ఇది ఉపయోగించాలి అని అనుకున్నాను. ఆయన మంచిగా ఉన్నప్పుడు నాకు డబ్బులు అస్సలు ఇచ్చేవారు కాదు. అంటే ఈ డబ్బు మీద నాకు హక్కు లేదు. కానీ నా జాతకంలో అదృష్టం ఇలా రాసి ఉంటుందని నాకు తెలియదు. నేను ఈ డబ్బుతో ఒక మంచి పని చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇదంతా వినడంలో చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నా భర్త ఎన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చు చేయలేకపోయాడు. ఇదే కదా జీవితం అంటే. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి, కానీ ఎవరిని అంత సులభంగా నమ్మలేము. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నేను మంచి ఉద్యోగం సంపాదించడానికి పై చదువులు చదవాలని నిర్ణయించుకున్నాను. మీ దగ్గర అఖండమైన ధనం ఉండవచ్చు, కానీ ఏదో ఒకరోజు అదంతా అయిపోతుంది. నేను ఇప్పుడు నా భర్తను ఆనందంగా గుర్తు చేసుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.